రైట్ సోషల్ మీడియాలోని ఏది చేసినా సరే ఇట్టే వైరల్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ నేపథ్యంలోనే ఒక వీడియో అలాగే ఒక న్యూస్ అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. అయితే ముఖ్యంగా అందరికీ ఎమోషనల్గా ఉండేది ఈ జుట్టు ఏదైతే ఉందో అది మొత్తం కూడా బట్టతల ఉన్న వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ అనేది చేసి జుట్టు మొలిపిస్తాము అని చెప్పి అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక నెగిటివ్ స్ప్రెడ్ కూడా ఇవాళ జరుగుతుందన్నమాట. లేదు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, దాని బాధితులు ఉన్నాము. బిగ్ బాస్ ఎవరైతే ఫేమస్ కంటెస్టెంట్స్కి మేము చేసాము, వాళ్ళకి హెయిర్ కూడా వచ్చింది. సో మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైతే బట్టతల వస్తుందో వాళ్ళపైన కూడా ప్రయోగిస్తాము, వాళ్ళకి కూడా జుట్టు తెప్పిస్తాము అని చెప్పి ఏదైతే చెప్తూ ఉన్నారో అవన్నీ కూడా అబద్ధాలు అని అయితే ఇవాళ ఈ న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది. అండ్ ప్రజెంట్ మనం అదే సెలూన్ దగ్గర ఉన్నాము. అసలు ఇది నిజమేనా? నిజంగా బట్టతల వచ్చిన వాళ్ళకి జుట్టు మొలిపించడం అనేది నిజంగా జరుగుతుందా? మరి ఇన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎందుకని విఫలం అవుతూ ఉన్నాయి? మరి ఇక్కడ ప్రెసెంట్ అయితే ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఇదంతా కూడా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, ఇదంతా కూడా రూమర్సే. నేను కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను, నాకు హెయిర్ వచ్చింది అని అయితే ఈయన చెప్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు నిజం అన్నది ఆయన మాటలో తెలుసుకుందాం. మీ పేరేంటండి? మొహమ్మద్ దస్తగిర్ అండి. ఓకే. సో మీకు ఈ న్యూస్ ఎలా తెలిసింది? ఇలా జుట్టు వీళ్ళు మొలిపిస్తూ ఉన్నారు బట్టతల పైన అని చెప్పి ఎక్కడ విన్నారు మీరు ఈ న్యూస్ అనేది? లేదు, ఫేక్ న్యూస్ అండి. ఎందుకంటే నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను. అవునా, నేను ట్రీట్మెంట్ మా ఫ్రెండ్ చెప్పనా. ఫ్రెండ్స్ చెప్పారు. అవునా, నేను ఇక్కడ వచ్చిందా, నేను 25 days బిఫోర్ నేను వచ్చిందా, నేను గుండు చేసినాం. 50 రూపాయలు తీసుకుంటే గుండులో బస్ అంతే. మెడిసిన్లో 1 రూపాయలు తీసుకోలేదా, ఏం లేదా, బస్ అంతే. నేను ఇక్కడ వచ్చిందా, నేను 2 times చేసినావు దవా. మెడిసిన్ చెప్పిన ఇది జడీబూటీ అంటున్నా, పేరండి జడీబూటీ. అవునా, ఇది కూడా చేస్తే 2 times చేస్తే ఇంకా నేను కొత్త హెయిర్ వచ్చిందండి. నేను వాళ్ళు అందులోని క్రీమ్ లో ఏమేమి యూజ్ చేశారు ఏంటి అని చెప్పి మీరు అడగడం జరిగింది? మీకు ఏం ఐడియా లేదా? లేదా మీకు ఏం చెప్పలేదా? బస్ జడీబూటీ అంటున్నావు బస్. సో నిజంగా మీది పట్టతల ఉంది అని చెప్పి ప్రీవియస్ మీ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? దగ్గర ఉన్నాయి, ప్రీవియస్ ఫోటో ఉంది. ఒకసారి చూపిస్తారా? అవునా, చూపిస్తాను. నేను పాత ఫోటో చూపిస్తాను. ఇక మా ఫాదర్. మీదేనా అది? అవునమ్మా, కింద కూడా ఉన్నాయి ఫోటో. సో ప్రీవియస్ మీది మొత్తం కూడా అట్లా పట్టతలు ఉండేదన్నమాట, అసలు హెయిర్ లేదు మీకు? ఎప్పుడు వచ్చిందా, కొత్త హెయిర్ వచ్చిందా? ఒకసారి చూపిస్తారా? అయితే మొత్తం కూడా ఎన్ని రోజులు అవుతుంది మీకు ఈ ట్రీట్మెంట్ ఇచ్చి? 25 days. 25 days అవుతుంది. కానీ ఇప్పుడు చాలా మంది సర్క్యులేట్ అవుతుంది, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్, ర్యాషెస్ రావడం అదంతా కూడా వస్తుంది. సో ఎవరు కూడా నమ్మొద్దు అని చెప్పి ఆల్రెడీ ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఏం చెప్తారు దీనికి? ఇది ఫేక్ వీడియోస్, ఫేక్ వైరల్ వీడియోస్ అండి. ఎందుకంటే నేను ట్రీట్మెంట్ చేస్తే నేను వచ్చిందా, మళ్ళీ వచ్చిందా, నేను మీకు బెనిఫిట్ అయితే నేను ఇక్కడ వచ్చిందా. ఎంత తీసుకున్నారు? డబ్బులు ఎంత తీసుకున్నారు? 1 రూపాయలు తీసుకోలేదా? తీసుకోకుండానే ట్రీట్మెంట్ చేస్తున్నారు? అవునా, ఫ్రీలో చేస్తున్నాం. ఫ్రీగా ఎవరైనా ఎందుకు చేస్తారండి ఈ రోజుల్లోని? మా ఫ్రెండ్ చెప్పినా నేను ఎక్కడ వస్తున్నాను. అవును, ఓకే, మీ ఫ్రెండ్ చెప్పారు, మీరు వచ్చారు, బట్ ఫ్రీగా ఎందుకు చేస్తారు? అర్థం లేదా? సోషల్ సర్వీస్ అంటున్నాం. మరి ఇప్పుడు ఫ్రీగా చేస్తున్నారంటే ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, దానిలో ఏదో ఒక కెమికల్ యూజ్ చేస్తున్నారు, అంతే కదా. ఈ రోజుల్లో ఎవరు కూడా సాయం అంటేనే ఇవ్వరు, అలాంటిది ఇంత ఫ్రీగా వచ్చి మేము జుట్టు తెప్పిస్తామని చెప్తున్నారంటే మీకు డౌట్ రాలేదా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని? మీకు ఏం డౌట్ రాలేదా? ఎందుకంటే మీకు బెనిఫిట్ అయితే నేను మళ్ళీ వస్తుందని నేను. మీకు బెనిఫిట్ అవునా, మీకు బెనిఫిట్ అయితే ఎంతవరకు హెయిర్ పెరుగుతుంది అని చెప్పారు? ఏది అంటే నార్మల్ ఎక్కువ గ్రోత్ వస్తుందా లేకపోతే ఇంతే వచ్చి ఆగిపోతుందా? నార్మల్ మీకు రాలేదా హెయిర్? కింద కూడా ఏం ఒక్క హెయిర్ కూడా లేదు, క్లియర్ స్కిన్ ఉన్నాయి. ఇప్పుడు చూడును ఎక్కువ వస్తుందా? అవునా, వస్తుందా? అవును. తర్వాత మళ్ళీ ఊడిపోతాను గ్యారంటీ ఏంటి? మళ్ళీ ఊడిపోతుందా? లేదు. ఎందుకు ఊడిపోదు? అంటే మీకు ఆ గ్యారంటీ ఏంటి మళ్ళీ ఊడిపోదా అని చెప్పి? ఇంకా మళ్ళీ 15లో వస్తా అంటున్నాను. ఎన్ని డేస్కి తీసుకోవాలంట ట్రీట్మెంట్? 10 days. అవునా, 1 time వస్తే ఇంకా 10 days ఆఫ్టర్ తర్వాత మళ్ళీ వస్తే అంటున్నాను. ఒకసారి బ్యాక్కి తిరుగుతారా? తిరగండి, ఫుల్గా తిరగండి ఒకసారి. ఓకే. సో అయితే ఇంతకు ముందు ఆయనది గుండు బట్టతలు ఉండేది, మొత్తం కూడా 50 రూపీస్ మాత్రమే తీసుకొని గుండు చేసి ట్రీట్మెంట్ చేశారని అయితే చెప్తూ ఉన్నారు. 25 daysకి ఈ మాత్రం హెయిర్ వచ్చిందని చెప్తూ ఉన్నారు. మళ్ళీ 25 days తర్వాత మళ్ళీ ఒక 10 daysకి మళ్ళీ రమ్మన్నారంట, ఇంకొక ట్రీట్మెంట్ ఉందని చెప్పారంట. సో ఇంకొక ట్రీట్మెంట్ అంటే ఏం చేస్తారు మళ్ళీ? ఇంకా మళ్ళీ వస్తున్నా, ఇంకా మళ్ళీ గుండు చేస్తే ఇంకా మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తాను. మళ్ళీ గుండు చేసేస్తారా? అవును. మరి గుండు చేసి మళ్ళీ అంటే ఏంటి యూజ్ ఏంటి? మీకు ఏం ఐడియా లేదా? జడీబూటీ చెప్తున్నా బస్ పేరు. తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏం చేస్తారు మరి? నేను మీకు సైడ్ ఎఫెక్ట్ ఏం లేదా మేడం, నేను 2 times చేస్తున్నా. నేను కళ్ళు మసగ్గా అవ్వడం, హెడేక్ రావడం ఏం రాలేదు.
సో ఈ రోజు కరెక్ట్ గా మీరు ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంది? న్యూస్ విని వచ్చారా లేకపోతే నార్మల్ గా వచ్చారా? నేను నార్మల్గా వచ్చాను. మీకు చెప్పిన సైడ్ ఎఫెక్ట్ నేను చూసుకుంటే ఏం సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. లేవు. ఎందుకంటే 3 days బిఫోర్ మా ఫ్రెండ్లో కూడా తీసుకుంటే ఇది కూడా ఏం ర్యాషెస్ గీసెస్ ఏం లేదు, రాలేదు. ఓకే. ఇక్కడికి వచ్చిందా, ఇక్కడికి చూసుకుంటే వకీల్ సాబ్ పేరండి. అవును, నేను ఫోన్ చేస్తే ఢిల్లీలో పోతుంటున్నాను. 10-12లో నేను మళ్ళీ వస్తే అంటున్నా, మళ్ళీ మాట్లాడితే అంటాను. మీరు ఆయన గురించి పాజిటివ్ గా స్ప్రెడ్ చేయడానికి వచ్చున్నారు ఇవాళ ఇక్కడ. పాజిటివ్ గా చెప్పడానికి వచ్చారా? మీడియా వస్తుందని తెలిసి నేను పాజిటివ్ మీకు బెనిఫిట్ అయితే నేను ఇక్కడ వస్తాను. బెనిఫిట్ అయిందని అవును. చెప్పడానికి వచ్చారు. అవును. ఓకే. మరి మీలానే మిగిలిన వాళ్ళందరూ ఎందుకు రాలేదు ఈరోజు బయటికి? లేదండి ఇదంతా కూడా నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు, మాకు కూడా ఇట్లా హెయిర్ వచ్చిందని మిగిలిన వాళ్ళందరూ ఏరి మీతో పాటు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు? ఇక్కడికి మా ఫ్రెండ్ చెప్పిన కొంచెం రా నేను ఇక్కడ ఇస్తాను. ఓకే ఓకే సరేనా? ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఇతనే కాదు, ఇంకా చాలా మంది కస్టమర్స్ అటు సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా వైరల్ అవుతుంది ఈ వీడియోస్ అన్నీ కూడా. సో అది చూసి ఒక కస్టమర్ అయితే రావడం జరిగింది అండ్ రీల్స్ చూసి వచ్చాను అని అయితే చెప్తున్నారు. మరి ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. రైట్, మీరు రీల్స్ చూసి వచ్చానని చెప్పారు కదా, ఆల్రెడీ మీకు హెయిర్ ఉంది కదా, ఎందుకు వచ్చారు? नहीं ना, माफी, इधर नहीं है, इधर थोड़ा सा नहीं है बाल, इधर मार लगा तो है थोड़ी, कुछ 4-5 साल पहले मार लगा था, तब से बाल नहीं आया. उसके बाद जैसे कि मेरा फ्रेंड आया था, लगाया था, वकील है इसका नाम, वकील साहब ने लगाया था, उसको बेनिफिट हुआ. आज वकील साहब नहीं है ना? नहीं है, क्यों नहीं है बोले तो पेपर वर्क उनका बचे हुआ है, उसके लिए तो कि नहीं आ रहे और दूसरा कुछ नहीं. एक मिनिट, ఒకసారి వెనక్కి తిరుగుతారా? సో ఈయనకి ఏంటంటే రీల్స్లో చూసి వచ్చారంట, ఈ మధ్యలో ఉంది కదా ఇక్కడ హెయిర్ అయితే ఆయనకి సరిగ్గా లేదంట. సో అక్కడ ఆయన ట్రీట్మెంట్ చేసుకోవడానికి వచ్చాను అని అయితే చెప్తూ ఉన్నారు ప్రెసెంట్. సో ప్రెసెంట్ వకీల్ సాబ్ని కలవడానికి వచ్చాను అని అయితే అంటూ ఉన్నారు. రైట్, మీకు ఇక్కడ మాత్రమే హెయిర్ కావాలా? इधर नहीं है, तो इन्हों बोले थे, कल आया था मैं, तो बोले थे कि 10-15 दिन लगते, 10-15 दिन के बाद आइए आपका काम हो जाएगा बोलकर बोले थे. पैसा कुछ नहीं ले रहे, फ्री ऑफ कॉस्ट है ये, पैसा कुछ नहीं, सिर्फ समाज सेवा टाइप है ये और दूसरा कुछ नहीं. సో ఇదండి, రీల్స్ చూసి కూడా చాలా మంది నిజంగా ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పి మాట్లాడడానికి, అలాగే ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా వకీల్ సాబ్తో మాట్లాడడానికి ఇక్కడికైతే రావడం కూడా జరుగుతుంది. ప్రెసెంట్ వచ్చిన ఒక కస్టమర్తో మనం మాట్లాడాం కదా, ఆయనకు ఆల్రెడీ హెయిర్ ఉంది, బట్ ఏంటంటే ఇంకా ఎక్కువగా కావాలి, ఇక్కడ పట్టు ఉందని అయితే చెప్తున్నారు ఆయన. ఇంకెక్కువగా మనకి ట్రీట్మెంట్ కావాలి అని చెప్పి ఆయన ఇక్కడ వకీల్ సాబ్ని కలవడానికి వచ్చాను అని అయితే చెప్తున్నారు. ఒకసారి లోపలికి కూడా వెళ్దాం, అసలు వీళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు ఏంటి అన్న విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. లోపలికి అయితే వచ్చేసాం. చాలా చూడడానికి అయితే చాలా చిన్నగానే ఉంది సెలూన్, నార్మల్ సెలూన్స్ లానే ఉంది. మరి ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే ట్రీట్మెంట్ ఏంటి? ఆల్రెడీ చాలా వరకు కస్టమర్స్ కూడా వస్తూ ఉన్నారు. రైట్, మొత్తం కూడా ఏం యూజ్ చేస్తూ ఉంటారు మీరు ఈ విధంగా? इंस्टा पे देख के आए सो हम। ఓ, మీరు ఇన్స్టా చూసి వచ్చారా? हाँ హెయిర్ కోసం వచ్చారు మీరు ఇక్కడికి? हाँ, इसके लिए आए. अच्छा आ रहा, रिजल्ट अच्छा है, अच्छे लोग है, कर रहे, पब्लिक की सेवा कर रहे. पब्लिक की सेवा, ये सेवा है? हाँ, ठीक है. क्योंकि आजकल हर आदमी परेशान है औरत की वजह से, क्योंकि औरत शादी करने के बाद हर किसी के बाल जा रहे हैं तो टेंशन से, अब वो जो है ना बाल लेके आने के लिए कर रहे हैं ना, तो अच्छा है ना वो. మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి ఆల్రెడీ అంటున్నారు కదా, మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటున్నారు, ర్యాషెస్ రావడం ఇవన్నీ ఉన్నాయని చెప్తూ ఉన్నారు కదా, మరి नहीं अभी तक तो साइड इफेक्ट का कोई बताया नहीं, कोई आया भी नहीं अभी तक. ये 1000 से 2000 आदमी का करे अभी तक, लेकिन अभी तक कोई बताया नहीं ऐसा. तो ना कमेंट्स में भी है जी, तेलुगु नहीं, मनी ले दो, वही तो कर रहे हैं ना, पब्लिक की सेवा कर रहे हैं, इसके लिए हाँ, फ्री सर्विस. ఓకే. సో మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొస్తూ ఉన్నారా? हाँ, मेरे फ्रेंड्स बोलने की वजह से, ब्रदर्स कजन ब्रदर्स वगैरह कराए तो इसके लिए आए. ఓకే. సో మీరందరూ కూడా ఏంటి హెయిర్ చేయించుకోవడానికి వచ్చారా? मैं भी लगाने के अच्छा है मैम, क्योंकि मेरे भी थोड़ा गए हुए हैं, तो इसलिए क्या रील इंस्टा पे रील देख के मैं भी आके रिजल्ट लोगों का आ रहा वो अच्छा है बोलते, तो इससे कोई मतलब कोई वो नहीं हो रहा, क्योंकि फ्री कर रहे लोग, अच्छा ले रहे, सेविंग का मतलब अच्छा कर रहे, क्योंकि वो देखने का रिजल्ट आ रहा लोगों का, वो देख के मैं भी आया लगाने का. अच्छा फर्स्ट टाइम है, రిజల్ట్ 100% పక్కా అంటారు అయితే? 100% रिजल्ट आ रहा बोल के तो आया मैडम, कॉन्फिडेंट होके आगे वालों को देख के कॉन्फिडेंट होके हम लोग भी आए हुए हैं. ఓకే. देखिए मगर अभी नहीं है कहते लगाना 17 को या 15 को कोई डिसाइड करते बोल के बोल रहे, उस टाइम में क्योंकि क्राउड ज़्यादा हो जा रहा, तो इसमें क्या कंप्लेंट आजू बाजू जो कंप्लेंट हो रहे, तो इसमें क्या है जो पुलिस वगैरह के तो ऑब्जेक्शन करे, तो इसमें टाइम निकाल के क्या है क्योंकि क्राउड बढ़ गया, 1000 पीपल फाइट कंट्रोल नहीं कर सकते,
तो इसने टाइम लेके गया तो बोलते डिसाइड करो, तो इसलिए मैं भी व्यस्त होगा। नेक्स्ट टाइम क्या है, कब जब डेट करेंगे तो उस टाइम में आएंगे मैं। సో ఇదండి ప్రెసెంట్ ఇన్స్టా రీల్స్ అప్పుడే ఎంత వైరల్ అయిపోయిందో మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది. సో ఇన్స్టా చూసి చాలా మంది ఇక్కడికి రావడం కూడా జరిగింది. మెయిన్గా ఈ హెయిర్ లేకపోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నది ఆల్రెడీ ఇక్కడ కస్టమర్స్ మాటల్లో కూడా వింటూ ఉన్నాము. అండ్ సో మీ సార్ ఎవరైతే ఉన్నారో వకీల్ సాబ్ అని చెప్తూ ఉన్నారు కదా, సో ఇంతకు ముందు ఎంతమందికి చేశారు ఇట్లా హెయిర్ వచ్చేది? अभी तो देखो ऐसा नहीं बता सकते, बट हम फिर भी काफ़ी जनों के लगा चुके हैं. समथिंग बोले तो 1000 तक लगा चुके हैं, क्योंकि हम फर्स्ट रमज़ान से स्टार्ट किए थे लगाना. तो क्या है, पहले स्टार्ट किए तो इतना मतलब ऐसा वो नहीं था, इतना रिजल्ट नहीं आ पाया, मतलब पब्लिक नहीं आ पाई थी इतना. तो फिर हम जब धीरे धीरे लगाए, थोड़ा समय हुआ, तो अब अच्छा रिजल्ट आया हमें. तो उससे क्या पब्लिक फिर काफ़ी अच्छा ग्रो मिला हमें पब्लिक की तरफ से, तो इसलिए हम अभी स्टार्ट किए थे. तो अब अभी हम और 5 और 6 को तारीख दिए थे, तो उसमें क्या हम 5 की तारीख दिए थे, तो उसमें हमें पब्लिक होने के कारण बहुत ज़्यादा प्लेस हुआ, तो उधर हमें जगह नहीं मिल पाई. तो इसलिए क्या पब्लिक हुई, ट्रैफिक हुआ, तो उसके कारण क्या आजू बाजू वाले हम पे कंप्लेंट डाल दिए कि यहाँ पे ना परमिशन के यहाँ पे इतना कुछ कर रहे हैं. तो उसकी वजह से क्या हम पे कंप्लेंट डाले, तो इसलिए हमें अभी थोड़ा टाइम लग गया है. तो क्या अभी लगाना बंद कर दिया था. ఓకే, మీకు తెలుసా క్యా క్యా ఇంగ్రీడియంట్స్ ఆయన యూజ్ చేస్తూ ఉంటారు, అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ ఉంటాడని? ओ ये तो देखो हम ऐसे मेरे को मालूम नहीं है. हाँ नहीं, सिगरेट भी नहीं है, बट हमको मालूम नहीं है, तो इसमें हम क्या बोल सकते हैं आपको. वो क्या बड़े भाई को मालूम है उसको, इसलिए हम अभी कुछ नहीं बता सकते, हम मालूम नहीं. సో వకీల్ సాబ్ కహా హై? तो अभी तो क्या है, वे घर पे जा रखे हैं दिल्ली. अभी थोड़ा काम था तो दिल्ली जा रखे हैं. तो 17 तारीख को ఈ आते हैं. రోజు మరి ఇక్కడ ఇంత ఫేమ్ అయ్యారు కదా, ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్ళారు? मतलब दिल्ली इतनी पब्लिक आ रही है, तो डेली पब्लिक आ रही है. हाँ वो डेट डाले थे हम, तो क्या डेट डाले थे तो उसमें हम नहीं लगा पाए. तो क्या पब्लिक को सबको मालूम है 5 और 6 तारीख को डेट देते, तो दवा डेट देते, तो क्या पब्लिक आ रही है. और दवा नहीं लगा तो इसलिए पब्लिक आ रही है, सबको मालूम था तो इसलिए पब्लिक आ रही है. इसलिए हम डेट भी डाले कि भाई हमारा ऐसा थोड़ा इशू हुआ था, तो इसलिए हम अभी थोड़ा रोक दिए हैं. तो 17 तारीख की डेट दे रहे हैं हम. वो 15 को आते दिल्ली से, तो उसके बाद हम आके इंस्टाग्राम पे क्या वीडियो डालते, अपडेट डालते, इसलिए थोड़ा अभी रुके हैं. 17 Okay. तारीख के बाद ही సో start ఒక करेंगे. ఒక క్వశ్చన్, ఎందుకు మొత్తం కూడా ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉన్నారు? వై ఫ్రీ సర్వీస్? वो फ्री सर्विस क्या है इसमें, देखो उनका कहना मतलब ये है, वो मतलब उनका ये कहना है कि मैं अपने यहाँ पे हैदराबाद में रह रहा हूँ. तो हैदराबाद में रह रहे हैं, उनको 8-9 साल हो गए यहाँ पे रहते हुए. तो अपना क्या यहाँ पे अपना जैसे मानते, तो वह उनका कहना है कि मैं यहाँ पे फ्री सेवा करना चाहता हूँ. उनका एक कहना है, उनका मतलब जो बाबा थे उनका एक वो होगा, तो ये बोल के इतना बोलते हैं हमसे कि मेरे एक सिफा करने का वो है मेरा, मैं यहाँ पे अपने हैदराबाद में रहा हूँ तो मैं सिफा करना चाहता हूँ. तो इसलिए यहाँ पे करे. फिर वो एक और कहना है उनका, जो दिल्ली में है वो सलमान बोल कर हैं, वो इनके थोड़े परिवार के रिलेशन में है, तो वो दिल्ली लगा रहे थे. तो क्या उनका कहना फिर ये भी है कि यहाँ से दिल्ली से बहुत पब्लिक जाती है, वहाँ पे जाती है, लाइनों में ठहरते हैं, तो उनको ऐसा अच्छा नहीं लगता कि भाई मेरे यहाँ में रह रहा हूँ, मेरे को मालूम है, तो मतलब यहाँ की पब्लिक क्यों जा रही है. तो इसलिए वजह से थोड़ा वो यहाँ पे इस चीज़ के लिए किया. సో ఇదండి ప్రెసెంట్ ఆయన అయితే ఢిల్లీ వెళ్ళారని చెప్తూ ఉన్నారు. అండ్ ఈ ఫ్రీ సర్వీస్ ఏదైతే ఉన్నారో అందరికీ కూడా ఫ్రీగా చేస్తూ ఉన్నారు కదా, కేవలం 50 రూపీస్ మాత్రమే తీసుకొని అందరికీ కూడా. అండ్ ఇప్పుడు రీసెంట్గా అందరూ కూడా ఈ బట్టతల హెయిర్ ఫాల్ అనేది బాగా ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫ్రీ సర్వీస్ చేయాలి అన్నది ఆయన మోటివ్గా పెట్టుకున్నారని అయితే ఇక్కడ క్లియర్గా ఆయన చెప్పడం కూడా జరుగుతుంది. అండ్ ఇన్స్టా రీల్స్ చూసి చాలా మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కొంతమంది ఏంటంటే జుట్టు లేకపోయేసరికి పిల్లనివ్వరు, పెళ్లి కాదు. సో ఎలా అయినా సరే జుట్టు చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ దట్టు మేము కొంతమంది డబ్బులు పెట్టుకోగలుగుతారు, పెట్టుకోలేకపోతారు. ఇవాళ చాలా ట్రీట్మెంట్స్ కూడా రావడం జరిగింది. సో అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి, అలాగే ఫెయిల్యూర్స్ కూడా మనం చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఇలాంటి తరుణంలోని ఇటు ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు, అండ్ దట్టు రిజల్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మేము ఇక్కడ ఫ్రీ పబ్లిసిటీ వస్తోంది కాబట్టి మేము ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది అని చెప్పి ఇప్పటికే చాలా మంది వీడియోలు చూసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళకి కొంచెం పబ్లిక్ ఇష్యూస్ కూడా అవుతూ ఉన్నాయి. రీల్స్ చూసి ఇక్కడ వరకు చాలా మంది రావడం వల్ల చుట్టుపక్కల ఈ ట్రాఫిక్ ఇష్యూస్ కూడా అవుతూ ఉన్నాయి. పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఓల్డ్ సిటీలో గత కొన్ని నెలల నుంచి వకీల్ సాబ్ అనే వ్యక్తి ఇదే హెయిర్ కటింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు. దీనికి సంబంధించి కొంత ఢిల్లీ నుంచి ఒక మెడిసిన్ తీసుకొచ్చి నెలలో 2 సార్లు అంటే 15 రోజులకు ఒకసారి పూర్తిగా గుండు గీయించుకున్న వాళ్ళకి ఆ మెడిసిన్ అందిస్తాడని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అయితే చాలామందికి మెడిసిన్ పనిచేస్తుంది, తాము ఎంట్రికలు కూడా వచ్చాయి మాకు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక అతను ట్రీట్మెంట్ తీసుకున్న అతను ఉన్నాడు, అసలు పూర్తి వివరాలు అడుగుదాం. అసలు ఎప్పుడు ఇక్కడ మెడిసిన్ ఇస్తారని తెలుసు, ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకున్నారు మీరు? ఒక టైం గుండు చేస్తున్నా, ఇంకా 2 టైం దవాయి చేస్తున్నాం. ట్రీట్మెంట్లో జడిబూటి పెట్టేసిన 2 టైం చేస్తే నేను కొత్త హెయిర్ వచ్చింది నిన్న. అవునా, ఇంకా సైడ్ ఎఫెక్ట్ గీట్ ఎఫెక్ట్ ఏం లేదా. 50 రూపాయలు పట్టుకున్న గుండులో, బస్ 1 రూపాయలు కూడా తీసుకోలేదా. ఈ పేరు వకీల్. ఇప్పుడు లేదా ఢిల్లీలో పోతున్నాం, ఇంకా మళ్ళీ 15లో వస్తే నేను కొత్త బయట ఇస్తాను నీకు.
అంటే ఎట్లా ఎన్నిసార్లు తీసుకుంటారు, ఎన్నిసార్లు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారు మీరు? ఇంతమంది వచ్చేవారు, వెనకాల చాలా మంది వచ్చేవారు అంటున్నారు. చాలా మంది అయితే 500 మంచిగా వస్తుంది, ఇంకా బ్యాక్ సైడ్ తీసుకుపోతున్నాం. ఇది కూడా పబ్లిక్ షాటింగ్ అయితే రాత్రి పోలీస్ తీసుకుపోతున్నాం. అంటే దానివల్ల మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా, అసలు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? ఏం లేదా అన్న, నేను కూడా సైడ్ ఎఫెక్ట్ ఏం లేదా, నువ్వే ఇక్కడ ఉంది, నేను కూడా ఇక్కడ ఉంది, ఏం ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్ చూసుకోడు. అంటే అంతకుముందు మీకు ఏమి హెయిర్ లేదా అసలు నెత్తిపైన? అవునా, మీకు హెయిర్ లేదా? ఇప్పుడు చూడు ట్రీట్మెంట్. అంటే ఎన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకున్నారు? ఏం ఏం పెట్టారు అసలు? ఏం ట్రీట్మెంట్, ఏం మంది అని చెప్పారు దాన్ని? జడిబుడి అంటున్నా, బస్ జడిబుడి. అవునా, ఎక్కడ నుండి తీసుకొచ్చేవాడు? ఢిల్లీలో పట్టుకున్నా అంటున్నా. అంటే ఎంతమంది వచ్చేవారు మొత్తం ఇట్లా మీతో పాటు? ఇంకా 1000 డైలీగా 1000 మెంబర్స్లో ఫ్రీగా ఇచ్చినాం దవాయి. అంటే ఎట్లా ట్రీట్మెంట్, అంటే చాలా మంది ఎట్లా తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది? అన్న ఫ్రీలో ఇచ్చినాం, ఫ్రీ సర్వీస్ చేస్తే ఇంకా మళ్ళీ చాలా వస్తున్నాం. ఇది కూడా పబ్లిక్ షాటింగ్ అయితే క్లోజ్ చేస్తున్నా, ఇంకా మళ్ళీ పోతున్నాం, ఢిల్లీలో పోతున్నాం, దవాయి పట్టుకుంటే ఇంకా మళ్ళీ వస్తుంది అంటున్నాం. నెలకి ఎన్నిసార్లు ఇస్తారు ఇక్కడ మందు? ఇప్పుడు 2 టైం అయితే ఇంకా 3 టైము, ఇంకా 10-12 మళ్ళీ వచ్చిందని నేను చేస్తున్నాం. మళ్ళీ గుండు తీయించుకొని మళ్ళీ మెడిసిన్ పెట్టుకోవాలా, లేదంటే దీనిపైన మెడిసిన్ ఇస్తాడా? ఫైనల్ మెడిసిన్ చేస్తా బస్. సరేనా, 2 టైం చేస్తున్నాం, గుండు చేస్తే ఇంకా మెడిసిన్ చేస్తున్నాం, 2 టైం చేస్తే ఇంకా మళ్ళీ పైన పెట్టినా. మీకు అంతా ఇప్పుడు ఓకేనా మొత్తం? చూసుకున్నాను, పాత కూడా చూసుకో, ఇప్పుడు కొత్త కూడా చూసుకో. అంటే మొత్తం ఎన్నిసార్లు, ఎంత టైంలో తీసుకున్న ట్రీట్మెంట్ మీరు? 30 డేస్లో చెప్పనా నేను. హెయిర్ వచ్చి ఎన్ని రోజులు? 25 డేస్. ఇప్పుడు ఈ రోజులో 25, రంజాన్లో చేస్తున్నాను నేను. 15-20 రంజాన్లో చేస్తే ఇంకా ఇప్పుడు 25 డేస్ అయితే. ఇక్కడ చూడు, నేను పాత. అయితే పాత దాంట్లో మీకు అసలు హెయిర్ లేదైతే? అవునా. అయితే మనం ఏం పేరు మీ పేరు? మొహమ్మద్ దస్తగిర్ మా పేరు. ఏం చేస్తుంటారు మీరు? నేనే డిజైనర్ ఉన్నాయి, ఫ్యాషన్ డిజైనర్. ఎట్లా వకీల్ సాబ్ మీద కొంతమందికి ఎఫెక్ట్ అయింది, చాలా మంది హాస్పిటల్ ఉన్నారు అని చెప్తున్నారు, అది నిజమా? లేలే, ఇది ఫేక్ వైరల్ వీడియోస్ చేస్తున్నాను. ఓకే. అయితే వకీల్ సాబ్ అనే వ్యక్తి ఇక్కడ ఢిల్లీ నుండి వచ్చి ఓల్డ్ సిటీలో దీనికి సంబంధించిన ఒక సెలూన్ నిర్వహిస్తున్నాడు. ఈ సెలూన్లోనే పూర్తిగా ఈ మెడిసిన్ ఇస్తాడు. దాదాపు నెలలో 2 సార్లు ఈ మెడిసిన్ అందిస్తాడని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ఎవరైతే కొంతమంది వర్కర్స్ కూడా ఉన్నారో వారికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారనే దానిపై కూడా మాట్లాడదాం. क्या ट्रीटमेंट करते इधर पूरा बाल का? कुछ नहीं करते सर, दवा लगाते फ्री, 15 दिन में रिजल्ट मालूम पड़ता लोगों को। और जो भी लोग बाग दूर दूर से आ रहे हैं उनको फ्री चार्ज कर रहे हैं हम, कोई पैसा कुछ नहीं ले रहे हैं। लोग बाग बोलते हैं कि 200 रुपये 300 रुपये चार्ज करता है, ऐसा कुछ नहीं है, ये फ्री चार्ज है। जो चिकनी बाल निकालते हैं बस उसका चार्ज करता है 100 रुपये, और कुछ नहीं लेते, ये फ्री चार्ज है। ये भाई जड़ी बूटी खानदानी है उनकी, बड़े भाई की हमारे। कौन सा मेडिसिन है वो? कौन सा मेडिसिन कैन सा लेके आया था, किधर से लेके आया था? वो दिल्ली से लाते हैं सर, वो दिल्ली से लाते हैं। जड़ी बूटी है उनका बाप दादा का जो बनाया हुआ नुस्खा है, वो वही यूज करते हैं। कितने साल से इधर काम कर रहा है ये शॉप? किधर कितने साल से? 10 साल हो गया शॉप को। ये मेडिसिन भी 10 साल से दे रहा है? नहीं, ये महीना भर से चालू किया है अभी हम। ये महीने से चालू हाँ, किया? इसी महीने से चालू किया है। पहले दिल्ली में देता है मेडिसिन? वो पहले दिल्ली में वो सलमान भाई उनके चाचा लगाते थे वो, तो वो बोलते हैं कि मेरा नाम लेके लगा रहे हैं, उससे उनका नाम लेके कुछ यूज नहीं किया, उन्होंने खुद अपना इधर आके चालू किया है, और कुछ नहीं। అయితే మనం చూస్తున్నాం కదా, ఇదే సెలూన్లో వకీల్ సాబు 10 సంవత్సరాలు నడుపుతున్నాడు. కానీ నెల క్రితమే మందు ఇవ్వడం స్టార్ట్ చేసిండు. 15 రోజులకు ఒకసారి ఇక్కడ కటింగ్ చేసి ఆ తర్వాత గుండు గీసిన తర్వాత మెడిసిన్ ఇస్తానని చెప్తున్నారు. आप भी मालूम है सब आपको इधर मेडिसिन? हाँ, मेडिसिन दिख रहा है उसके मालूम होने के बाद तो आया मैं भी देखेंगे बोल के, इसलिए आया क्योंकि जो रील देखा मैं तो वकील साहब ऐसा ट्रीटमेंट कर रहे बोल के देखे बता रहे। ये 1 मंथ से रमज़ान से चालू करे, अल्हम्दुलिल्लाह अच्छा रिजल्ट लोगों के आ रहा बोल के वो देख के मैं भी आया हूँ। कोई भी कि इन्फेक्शन हो गया ऐसा ऐसा बोल रहा हूँ, कोई भी है ऐसा वाला? नहीं, वो कोई इन्फेक्शन नहीं होता। जब वो दवा लगा रहे ना तो वो बारीक पिंपल जो आ रहे ना वो स्पॉट ओपन हो रहे, तो उस पर ग्रोथ क्या जो प्लांट जैसा प्लांटेशन जैसा बीज डाले तो कैसा निकल कर वो था हेयर स्पॉट होकर निकलने का। क्योंकि 15 डेज में 2 बार लगा रहे, क्योंकि उसमें क्या जो 45 डेज में 3 बार लगा तो अच्छा लोगों का रिजल्ट आ रहा, बहुत हेयर ग्रोथ होकर आ जा रहे विदाउट इन्वेस्टमेंट। जो फ्री ट्रीटमेंट हो रहा है वकील भाई, तो लोगों की दुआएं ले रहे, क्योंकि आ रहे लोग क्या है तो लाखों रुपए इन्वेस्टमेंट कर रहे, तो ये तो फ्री इलाज हो रहा, इससे क्या तो रिस्पॉन्स आ रहा कि अच्छा है, रिजल्ट आ रहा है। क्योंकि जो इन्वेस्टमेंट करता पैसा लगाता उसको समझ में आता कि ये जो फ्री रह रहा है उसको क्रिएट कर रहे, क्योंकि साइड इफेक्ट आएगा, कोई साइड इफेक्ट नहीं। अगर साइड इफेक्ट है तो कोई मैं भी कहीं को आता रहा नहीं है बोल के तो आया मैं। आपको भी हेयर नहीं है? अभी है मेरे,
क्योंकि हेयर अभी वो लगाए तो मेरा पूरा ये जितने ओपन स्पॉट्स है ना, ये लगाने का पूरा फुल हो जाएगा, तो वो हिसाब से आया हूँ। आपका दोस्त वालों को भी आया है ऐसा? मेरे फ्रेंड्स में आया बोल के रिजल्ट देख के तो मैं भी आया हूँ, उन लोग का रिजल्ट देख के तो आया हूँ मैं। अभी नहीं है ना वकील साहब, किधर गए बोल रहे? वकील साहब क्यों दूसरा बिजी है, क्योंकि दूसरे उनके मेम्बर्स है, अब नहीं है बोल के बोल रहा। अब 17 के दिन डेट दिया करे, 17 को लगाने वाले में। అయితే ఈ నెల మళ్ళీ 17వ తేదీన మెడిసిన్ ఇస్తానని చెప్తున్నారు. తన తండ్రికి ఆరోగ్యం బాగాలేకుంటే ఢిల్లీకి వెళ్ళారని చెప్పేసి కూడా ఇక్కడున్న పనిచేసే వాళ్ళు చెప్తున్నారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఓల్డ్ సిటీలో బౌదూర్పుర ఏరియాలో ఈ సెలూన్ నిర్వహిస్తున్నాడు. ఈ సెలూన్ వెనకాలే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లోనే అందరినీ లైన్లో రమ్మని చెప్పేసి 15 రోజులకు ఒకసారి ఆ మెడిసిన్ ఇస్తాడు. ఢిల్లీలో వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి అనేక సంవత్సరాల నుంచి వాళ్ళ ముత్తాతల నుంచి కూడా ఈ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎందుకంటే జుట్టు రాక చాలామంది అనేక ట్రీట్మెంట్లకు వెళ్తూ ఉంటారు. మొదట ఏదైతే జుట్టులకు సంబంధించిన కొత్త లేటెస్ట్ టెక్నాలజీమెంట్ ఉంది, దానికి సంబంధించి లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కూడా ఈ హెయిర్ ప్లాంటేషన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఎలాంటి డబ్బులు లేదు. 50 రూపాయలు మెడిసిన్కి చెల్లిస్తే దానికి సంబంధించి ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తున్నాడు అతను. ఫ్రీగా అందరికీ ఇక్కడ సేవ చేస్తున్నాడు తప్ప ఇక్కడ బిజినెస్ కాదు. ఇది నచ్చని వాళ్ళు ఎవరో కావాలని కొంతమందికి ఇన్ఫెక్షన్ అయిందని చెప్పేసి కూడా పుకార్లు సృష్టించారని చెప్పేసి కూడా ఇక్కడున్న పిల్లలు చెప్తున్నారు. ఎందుకంటే ఇంత పనిచేసేవారు ఎక్కడా కూడా కేసు నమోదు కాలేదు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు అని చెప్పేసి. ఖచ్చితంగా ఎందుకంటే ఇది ప్రూవ్ అయిందా లేదా అనేది తెలియదు. కానీ ఇప్పుడు మనం ఇద్దరితో మాట్లాడినప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నాము, 2 సార్లు గుండు గీయించుకొని ఆయన ఎవరైతే వకీల్ సాబ్కి సంబంధించిన మెడిసిన్ ఏదైతే పెట్టిండో ఆ మెడిసిన్లో మాకు వెంట్రుకలు వచ్చినాయని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇది మొత్తం సైంటిఫిక్గా ప్రూవ్ అవుతుందా లేదా అనేది కూడా డాక్టర్లు చెప్పాల్సిన విషయం. ఎందుకంటే ఇక్కడ దాదాపు నెల రోజుల క్రితమే ఇది రంజాన్ సమయంలో స్టార్ట్ చేశాడు. కానీ 10 సంవత్సరాల నుంచి సెలూన్ నడుపుతున్నప్పటికీ ఎప్పుడు కూడా ఇక్కడ అలాంటి ట్రీట్మెంట్ చేయలేదు. కానీ తర్వాత ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ మందుని చాలామందికి ఢిల్లీలో అందించారు. వారికి బట్టనెత్తి ఉన్న వారందరికీ కూడా వెంట్రుకలు వచ్చాయి. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఓల్డ్ సిటీలో కొంతమందికి అతని దగ్గరికి వచ్చేవారికి మొదటిసారి ఒక 10 మంది వరకు కూడా ఆయన ఈ ట్రీట్మెంట్ చేశాడు. అంటే షాప్లో గుండు గీయించిన తర్వాత వెనకాలే ఉన్నటువంటి తనకు సంబంధించిన ప్లేస్లో అందరికీ కూడా ఆ లేనం పూసిన తర్వాత 28 రోజులకి వెంట్రుకలు రావడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆ రీల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను ఇక్కడ వైద్యం చేస్తున్నట్టు, అక్కడ దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ట్రీట్మెంట్కి ఎగబడుతున్నట్టు కూడా దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత చాలామంది ఈ షాప్కి క్యూ కట్టడం జరిగింది. అసలు తమకు వెంట్రుకలు రావట్లేదు, గుండు గీసి తమకు కూడా ఈ మెడిసిన్ అందించాలని చెప్పేసి కూడా చెప్పారు. కానీ అది మెడిసినా కెమికలా ఏం వాడుతున్నాడు అనే దానిపై వకీల్ సాబ్ మాట్లాడితేనే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆయుర్వేదిక్ మందు అయితే ఎలాంటి మూలికలు అందులో వాడుతున్నాడు, ఎప్పుడు ఎంత మోతాదులో వాడుతున్నాడు, వాటిని ఎక్కడి నుండి తీసుకొచ్చాడు, వాటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా వకీల్ సాబ్ వచ్చి మీడియా ముందు మాట్లాడితే అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన షాప్లో అందుబాటులో లేడు, ఢిల్లీకి వెళ్ళాడని చెప్తున్నారు. ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత ఇదే ప్లేస్లో 17వ తేదీన మళ్ళీ అందరికీ ఎవరైతే గతంలో వచ్చిన వాళ్ళు ఉన్నారో వారందరికీ మెడిసిన్ ఇస్తానని చెప్తున్నారు. నెలలో 2 సార్లు అంటే 15 రోజులకు ఒకసారి ఇక్కడ మెడిసిన్ ఇచ్చాడు. 2 సార్లే మెడిసిన్ ఇచ్చాడు ఇక్కడ. కానీ ఢిల్లీలో ఎప్పటి నుండో ఈ మెడిసిన్ అందిస్తున్నారు తమ కుటుంబ సభ్యులు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకసారి आप बोलो कितने साल से ये काम कर रहा है, कितने वाले आए इधर? ये दवा तो क्या है, एक्चुअली हम फर्स्ट रमज़ान से स्टार्ट किए थे लगाना, और ये दुकान जो यहाँ पर है हमारे वकील भैया जो हैं तो काफ़ी टाइम से दुकान है, बट ये दवा स्टार्ट किए थे वो हम अभी किए थे फर्स्ट रमज़ान से. మీరు ఎందుకు గుండు కొట్టించుకున్నారు? మందు కోసమేనా? मेरा फर्स्ट टाइम ही आया भाई मैं. अब वो आया, पुलिस वाले ऑब्जेक्शन कर दिए, आजू बाजू वाले ऑब्जेक्शन कर दिए, वो इसके लिए नहीं कराया. मैं अभी कराने के लिए आया था. मेडिसिन करने को भी ये ऐसा कर दिया? हाँ, मेडिसिन के लिए करा था. अब वो नहीं करने दिए लोग यहाँ के, और पब्लिक भी आजू बाजू वाले ऑब्जेक्शन करे यहाँ पर. इसके लिए पुलिस वाले कई को ऑब्जेक्शन करा, आप किधर गड़बड़ हो गया, कैसा हो, क्या हुआ? ट्रैफिक जाम होने की वजह से करे. इसके लिए यहाँ पर ट्रैफिक जाम हो गया था, जाने आने वालों को प्रॉब्लम हो गया था थोड़ा. आपको कैसा मालूम है इधर मेडिसिन दे रहा बोल के? ये इंस्टा पे देख कर आया था मैंने. मेरे ब्रदर्स लगाए थे, कज़न ब्रदर लगाए थे, उन लोग को फ़र्क आया, अच्छा रीज़न आया, तो इसके लिए आया. आप कितने लोगों को मेडिसिन दिया है इधर अभी तक? 1000 आदमी को दिया होगा शायद. दो टाइम में. हाँ, ఇప్పుడు షాప్కి వచ్చే వారికి గుండు ఇక్కడనే కొట్టిస్తారా లేకపోతే బయట గుండు కొట్టుకొని వస్తారా వాళ్ళంతా? गुंडो करने वालों को लगाते हैं. बालों आप भी करते गुंडू? हाँ, गुंडो करता हूँ मैं. आपके शॉप में करके मेडिसिन लगाते? हाँ,
क्या क्या लगाते हो उसमें, मेडिसिन में क्या रहता है, कौन सा? वो सर मेरे को नहीं मालूम, वो सर को ही मालूम है। मैं सिर्फ बाल निकालता हूँ, दवाई जो अप्लाई करते हो वो बड़े भाई साहब भी करते हैं। मेरे को सिर्फ बाल ही निकालने का काम है मेरा, और कुछ नहीं है। ये गुंडू करने को कितना चार्ज लेता आप? 100 रुपीज़ बस। ये मेडिसिन को मेडिसिन को फ्री फ्री है? फ्री है। आप कैसे करता है वो मेडिसिन को, किधर से लेके आते हैं? वो भाई साहब लाते हैं, वो गांव की जड़ी बूटी है, वो दिल्ली साइड में, अपना दिल्ली साइड के रहने वाले अपन लोग वहीं से लाते हैं। कितने बार देता है ये मेडिसिन को लेने वाले, कितने बार लेते हैं? एक ही बार लगाते हैं, बार बार लगाना? कितने बार लगाना? 3 बार लगाना होता है, 45 दिन में 3 बार, 15 दिन में 1 बार लगता है बस। एक आदमी कितने बार लेना है ये मेडिसिन? 3 बार। 3 बार ले तो पूरा बाल आ जाता है? 15 दिन में मालूम पड़ता है उनको, 30% रिजल्ट आता है। 3 टाइम्स एक गुंडू मारना है ये? नहीं, पहली बार में निकालना पड़ता है बाल, उनको पहली बार, उसके पहली बाद बार में ज़रूरत गुंडू नहीं मार है। के मेडिसिन लगाते हैं, अभी दूसरा सेकंड 2 टाइम वैसे ही लगाते हैं। सेकेंड टाइम में वैसे ही अप्लाई कर देते ऊपर, हाँ। कुछ नहीं लगाते। आप मेडिसिन किधर से लेके आते हैं? इधर अभी दे रहा ना मेडिसिन, वो मेडिसिन किधर से लेके आते हैं? वो भाई गांव की जड़ी बूटी है उनकी, भाई के। कौन सा गांव से लेके आते हैं? वो बिजनौर, यूपी। यूपी? हाँ। आप बात करते ना उनसे? भाई करते हैं, मगर भाई हमें जानकारी नहीं देते, वो कहाँ से क्या बनाते क्या लाते वो कुछ नहीं देते। आप उधर से लेके आता, इधर हैदराबाद लेके आ रहा मेडिसिन तैयार करना, उसको पैसा होता ना, फ्री में कैसा दे रहा वो? और फ्री में देते हैं, उनका फार्मूला है, क्या करना है क्या नहीं करना वो उनको ही मालूम है। बस जितना हमको काम करने के लिए बोला गया वो हम उतना काम करते हैं बस। कौन सा फार्मूला है? क्या फार्मूला बोल रहा है? कौन सा आपको मालूम है? कौन सा मिक्स करता है उसमें? कुछ नहीं, इसके बारे में मुझे नहीं मालूम सर। हाँ। इसके बारे में मुझे नहीं मालूम, वो क्या बनाते हैं क्या करते हैं, इसके बारे में मेरे को कुछ नहीं मालूम। भाई इतना मालूम है कि दवाई लगाते हैं वो जड़ी बूटी। अभी तक कितने मेडिसिन लेके आए, कितने किलो मेडिसिन लेके आए, कितने हजार लोगों को दिया बोल के बोल रहा है, कितने किलो मेडिसिन लेके आए इधर? इसके बारे में मुझे नहीं मालूम सर, वो मेरे सामने नहीं लेके आए। घर पे मिक्स करते, घर पे ही लाते मेडिसिन बना के यहाँ अप्लाई कर देते। मैं उनसे थोड़ा दूर रहता हूँ, बस सिर्फ शॉप में साथ रहता हूँ बस। हजार लोगों की इधर ही से दिया मेडिसिन, बाहर दूसरे बाहर भी? ग्राउंड है, ग्राउंड में दिया है। हाँ। यहाँ दुकान में तो इतनी पब्लिक को हैंडल नहीं कर सकते हम लोग, पीछे ग्राउंड है, ग्राउंड में लगाया तो खुला। अभी कितने तारीख को मेडिसिन दे रहा है इधर? अभी वो 15 तारीख को आने वाले हैं, उसके बाद में डिसाइड करते हैं 17 को कर सकते हैं, या फिर थोड़ा जगह देख रहे हैं हम लोग, अच्छा ग्राउंड जहाँ पब्लिक को परेशानी न हो, ट्रैफिक जाम की कहीं भी, जब देंगे। कब आता है वकील साहब दिल्ली से हैदराबाद? कब आता है? 15 को आ जाते हैं, 15 तारीख को। 15 तारीख को? 17 को मेडिसिन देता है? 17 को डिसाइड अभी पक्का किया नहीं है, और इंस्टा पे हम वीडियो डाल देंगे कहाँ लगाना है, क्योंकि यहाँ पे लगाएंगे नहीं, यहाँ पे लोगों को परेशानी हो रही है, ट्रैफिक जाम हो रहा है, तो हम नहीं चाहते वो लोगों को परेशानी हो। दूर से लोग बाग आते हैं मेडिसिन लेने के लिए, उनको मेडिसिन मिलता नहीं है, तो हम अच्छा कोई ग्राउंड देख रहे हैं वहाँ पे लगाएंगे अच्छी तरीके से। अभी 2 जने को बाल इन्फेक्शन हो गया ये मेडिसिन लेने के बाद बोल के न्यूज़ आया, उसमें कोई भी आपको नोटिस में आया? नहीं सर, वो फेक वीडियो, हमारे पास कोई ऐसे लेके कोई नहीं आया न्यूज़ में, वो सब फेक वीडियो है। पुलिस वाला आया बोल के बोल रहा है, कई को आया इधर पुलिस वाला? पुलिस वाले आए थे कि वो फेक वीडियो तुम्हारे नाम से बना रहे, कोई वीडियो आया तो मेरे को दिखाना। అయితే ఈ ఫార్ములా ఎలా తయారు చేస్తున్నా అనేది వకీల్ సాబ్కే తెలుసు. వాళ్ళ పూర్వీకులు కూడా ఈ మందు తయారు చేసి అక్కడ ఇచ్చారు, అందులో భాగంగానే హైదరాబాద్లో ఇచ్చారు. ఇప్పటివరకు 1000 మందికి మెడిసిన్ ఇచ్చాము, మళ్ళీ 17వ తేదీన మెడిసిన్ ఇవ్వబోతున్నాము. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం, రోడ్డుపై వాహనాలు నిలపడంతో పోలీసులు కొంచెం ఆంక్షలు పెట్టారు తప్ప ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇన్ఫెక్షన్ కాలేదు అని చెప్పేసి ఈ షాప్ నిర్వాహకులు చెప్తున్నారు. కానీ 17వ తేదీన ఆయన మెడిసిన్ ఇవ్వబోతున్నాడని చెప్పేసి ఇప్పటికే తమ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రచారం చేశారు. ఆ రోజు 15వ తేదీన హైదరాబాద్కు వకీల్ సాబ్ వస్తాడు, తర్వాత 17వ తేదీన మెడిసిన్ అందించబోతాడని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న షాప్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఆ రోజు వకీల్ సాబ్ మాట్లాడితే ఈ మెడిసిన్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇటు ఈ విపరీతంగా వైరల్ కావడం, అదేవిధంగా కొంతమందికి వికటించింది వైద్యం అని చెప్పేసి కూడా చెప్తున్నారు.